అమెరికా ఇప్పుడు F-47 అనే ఒక 6th జనరేషన్ ఫైటర్ జెట్ని అయితే రంగంలోకి దింపబోతుంది. 2030 నాటికి ఇది వస్తుందంట. దీని గురించి ఎంత ఎలివేషన్ ఇస్తుందంటే, అత్యంత శక్తివంతమైనటువంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా అమెరికా దగ్గర, F-22, F-35, వీటికంటే శక్తివంతమైనటువంటిది ఇది. అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థలు S-400, S-500 లాంటి రాడార్ వ్యవస్థలు కళ్ళు గప్పి కూడా ప్రవేశిస్తాయట. మరి ఎంతవరకు ప్రవేశిస్తాయి ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు అన్ని దేశాలు దీని గురించి ఎలివేషన్ ఇస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఎప్పుడైతే F-35ని ఇరాన్కి చెందినటువంటి రాడార్ వ్యవస్థ కనుక్కొని లాక్ చేసిందో, దాడి కూడా చేసిందో, అది కూడా అమెరికా కూడా ధృవీకరించింది. అప్పటి నుంచి ఇక వేరే దేశాలు ఏవి కూడా దీన్ని పెద్దగా ఎలివేషన్ ఇవ్వడం లేదు, కానీ అమెరికా మాత్రం ఎలివేషన్ ఇస్తుంది. ఇది F-35 లాగా కూడా కాదు, దానికంటే శక్తివంతమైనటువంటిది AI జనరేటెడ్ 6th జనరేషన్ ఫైటర్ జెట్. కేవలం పైలట్ అందులో ఉంటాడు అంతే, ప్రోగ్రామ్ చూసుకుంటాడు తప్ప మిగతాదంతా వ్యూహాత్మకమైనటువంటిది అన్నీ కూడా అవే చూసుకుంటుంది, AI చూసుకుంటుంది. ఎక్కడికక్కడ వేమరపోటు చేస్తుంది అందరినీ. పైగా దీని దాడి మామూలుగా ఉండదు, అత్యంత శక్తివంతమైనటువంటి దాడి చేస్తుంది అంటున్నారు. మరి ఇది కూడా F-35 లాగా వేరే వాళ్ళకి దొరికిపోద్దో ఏమో తెలియదు, కానీ గొప్పగా ఎలివేషన్ అయితే ఇస్తున్నారు దీని గురించి. ఇప్పటికే చైనా దగ్గర 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. చెంగ్డు J-36, చెంగ్యాంగ్ J-50 ఇలాంటి 6th జనరేషన్ 2 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అయితే మనం ఇంకా పూర్తిగా ఎదగాలి. మనము ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మనము 2047 నాటికి పూర్తిగా జీడిపిలో కూడా మంచి పొట్టు సాధిస్తాం. అలాగే మన పెర్ క్యాపిటా పెరుగుతుంది. మన యొక్క రక్షణ వ్యవస్థ ఇప్పటికే మరో 10 సంవత్సరాలకు కావలసినటువంటి ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకుంటుంది బయట నుంచే. కానీ ఆ 10 సంవత్సరాల తర్వాత మనం సొంతంగా తయారు చేసుకోవడానికి ఇప్పటి నుంచే DRDO కావచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కావచ్చు, అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అలాగే క్రయోజెనిక్ ఇంజిన్లు తయారు చేసుకోవడానికి మనమే ఇంజిన్లు తయారు చేసుకుని స్టెల్త్ యుద్ధ విమానాలు తయారు చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తే 15 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనం దాన్ని అందుకుంటాం. అప్పుడు 2047 నాటికి అంతా మనమే తయారు చేసుకునే విధంగా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఏది జరగదు. ఇప్పటికే 114 రఫేల్ యుద్ధ విమానాలకి ఆర్డర్ ఇచ్చాం. అలాగే నేవీకి 36 రఫేల్ యుద్ధ విమానాలు ఇంకా రావాలి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే కావాలి, అవసరం. చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలు అలా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇక ఆర్డర్లు ఇవ్వకుండా ఈ డబ్బుని మనము సొంతంగా తయారు చేసుకోవడానికి కూడా పెడుతున్నారు. ఇప్పటికే మన యొక్క ఎగుమతులు 24,000 కోట్ల రూపాయలు అయ్యాయి. సో అది 50,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళబోతున్నారు. చిన్న చిన్న దేశాలకి మన ఆయుధాలు ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో చైనాకి చెందినటువంటి ఎన్నో పరికరాలు ఫెయిల్ అయిపోయాయి. అంటే చైనా ఎలా చేస్తుంది? మేడ్ ఇన్ చైనా, మేడ్ ఫర్ చైనా. అంటే మేడ్ ఫర్ చైనా అంటే చైనా కోసం ఏ రూపాయి వస్తువు అయినా సరే, ఒక్క యువాను ఉన్న విలువైనటువంటి వస్తువును కూడా దృఢంగా చేసుకుంటుంది. అదే మేడ్ ఇన్ చైనా ఇతర దేశాల కోసం ఏదైతే తయారు చేస్తుందో అవి నాసిరకంగా చేస్తుంది. చివరికి యుద్ధ పరికరాలు కూడా అలాంటివే చేసింది. ఇరాను అలాగే దాన్ని నమ్మి నట్టేట మునిగిపోయింది. అలాగే వెనిజులా మునిగిపోయింది, కంబోడియా మునిగిపోయింది, పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా యొక్క ఆయుధాలు ఎవడి నమ్మడం మానేస్తారు. అందుకే తక్కువ ధరకు వచ్చి చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో తక్కువ ధరకి మనలాంటి దేశం మీద చూస్తున్నాయి. ఇప్పుడు మనం 50,000 కోట్ల రూపాయలకి వచ్చే సంవత్సరానికి ఈ యొక్క ఎగుమతులు పెంచడానికి చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా మనకు కావలసినటువంటి అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆయుధాలు, ఇప్పుడు బ్రహ్మోస్ మనమే తయారు చేసామంటే రష్యా మనం కలిపి తయారు చేసాం. కానీ అగ్ని-5 అలాగే మరికొన్ని క్షిపణులు కూడా తయారు చేయబోతున్నాం. దీనికి సంబంధించి చాలా వేగంగా ఉంది. ఈ 10 సంవత్సరాల నుంచి మన యొక్క రక్షణ వ్యవస్థ చాలా వేగంగానే ఉంది. కానీ అంతకుముందు నుంచి కూడా ఉంటే ఈరోజు మన పరిస్థితి చైనాతోటి, అమెరికాతోటి పోటీ పడే విధంగానే ఉండేది.